హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ ఎండు రొయ్యలు పొట్ట అని చెప్పేసి చేస్తారు మా ఫ్రెండ్స్. దానికి ఏంటంటే ఈ ఎండు రొయ్యలు అనమాట. మామూలుగా అంటే అది వేరే ఇది చేస్తారు, కానీ ఇలా చిన్న సైజు రొయ్యలతో కూడా చేస్తారన్నమాట ఎండు రొయ్యలు పొట్టని. దానికి పచ్చిమిరకాయలతో చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రై చేస్తారన్నమాట ఈ ఎండు రొయ్యలని. చిన్న సైజు అనమాట రొయ్యలు. రొయ్య పొట్టు అంటారన్నమాట ఫ్రెండ్స్. అది వేరు ఉంటుంది, ఇది వేరు అనమాట. దాంట్లోనే ఇది ఒక టైప్ ఫ్రెండ్స్. ఇది రొయ్య పొట్టు కారానికి ఫ్రై చేస్తాం అన్నమాట పొయ్యి మీద పెట్టి. ఈ విధంగా వేసుకుంటారన్నమాట. ఎండు రొయ్యలు చిన్న సైజు అన్నమాట. ఇది మామూలుగా అయితే రొయ్య పొట్టు అని వేరుగా ఉంటుంది. అదంటే సీజన్ టైంలో దొరుకుతుంది, ఇదంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం. ఎండు రొయ్యలు చిన్న సైజు అనమాట. వాటిని ఏంటంటే ఆయిల్ లేకుండా ఫ్రై చేసాం అనమాట. ఇది అంతా ఆరిపోయిన తర్వాత కారపొడిలా చేస్తాం అన్నమాట. చూడండి, ఇప్పుడు పచ్చిమిరకాయలు వేపుతున్నాం అనమాట ఆయిల్ లేకుండా. ఇంకా ఒక 10 పచ్చిమిరకాయలు అనమాట ఫ్రెండ్స్. ఈ ముక్క కట్ చేసుకుని ఇలా ఆయిల్ లేకుండా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. రొయ్యలను కూడా ఇలాగే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఏపిన ఎండు రొయ్యలు అంటే చిన్న సైజు అనమాట. ఇదేమో జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఇది ఫ్రై అయిన పచ్చిమిరకాయలు అనమాట ఫ్రెండ్స్. ఇదేమో షాల్ట్ అనమాట. ఇవి మాత్రం ఉపయోగిస్తారన్నమాట దీనికి, కారపొడికి. ఇది మామూలుగా అయితే రోడ్లో కొట్టుకోవాలన్నమాట, చిన్న రోడ్లో పెట్టి. లేదనుకుంటే మనం మిక్సీలో పెట్టేసి దీన్ని పట్టేసుకోవటం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వాళ్ళకి ఏంటంటే డ్రై అయిన డ్రై ప్రాన్స్, గ్రీన్ చిల్లీ ఫ్రై అయింది, వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇవే దీనికి కావాల్సిన ఐటమ్స్. జార్లో వేసేస్తానమాట రొయ్య పొట్టు. జీలకర్ర, వెల్లుల్లిపాయ మొత్తం అన్నీ కూడా ఇవన్నీ కూడా వేసి యాక్చువల్ చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇది రోట్లో దంచాలి. మేమేమో మిక్సీలో పెట్టేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో సాల్ట్ కూడా వేసుకోవాలి సరిపడా. చూడండి, ఇది కారం అయిపోయింది అనమాట. రొయ్య పొట్టు కారం అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇది ఇలా వస్తుంది అనమాట. ఇది రైస్ వేసి తింటే చాలా బాగుంటుంది. పప్పు చారులో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కలుపు తింటే. ఇది ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది రైస్లోకి బాగుంటుంది, వైట్ రైస్లో. చాలా పప్పుచారు వైట్ రైస్ చాలా బాగుంటుంది అనమాట. అందులో ఇది కలుపు తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ రొయ్య పొట్టు కారం అనేది అనమాట. అసలు పొట్టు అనేది వేరుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే చిన్న సైజు రొయ్యతో పొట్టు చేసిన కారం అనమాట, రొయ్య పొట్టు కారం. అది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇది రొయ్య పొట్టును రైస్ అనమాట. ఇది కలుపుని లంచ్లో కానీ డిన్నర్లో కానీ మన ఇష్టం ఎప్పుడైనా తినచ్చు అనమాట. ఇది ఓన్లీ రైస్లోనే తింటారు నాకు తెలిసి, మా ఇంట్లో తెలిసి.